హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వేణుస్వామి అనే పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బికాజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు జాతకాలు చెప్పుకుంటూ అటు కొంతమంది లైఫ్ ఎలా ఉండబోతుందో ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యారు సోషల్ మీడియాలో. అనేక ఇంటర్వ్యూస్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు కామన్ పీపుల్ నుంచి లార్జ్ అండ్ ద లైఫ్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తుల వరకు కూడా వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ల గురించి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ఆయన ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ వల్ల ఆయన కొన్ని ట్రోల్స్కి గురవ్వడం, ఆయనే కొంతమందిని ట్రోల్స్ చేయడం, ఇలా రకరకాలుగా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయన చాలా బాగా ఫేమస్ అయ్యారు. మళ్ళీ ఆయన మొన్న పొలిటికల్ రిజల్ట్ తర్వాత నేను అసలు దేని గురించి మాట్లాడను, ఎలాంటి సినిమా మరియు పొలిటికల్ రిలేటెడ్ టాపిక్స్ గురించి జ్యోతిష్యం చెప్పను అని స్వయంగా ఆయన తన ఇన్స్టాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు. అందరూ ఇంకా వేణుస్వామి ఇంకా మళ్ళీ ఎలాంటి వీడియోస్ చేయరేమో, నిజంగా వేణుస్వామి రియలైజ్ అయ్యాడేమో అనుకున్న టైంలోనే ఈరోజు అంటే ఎస్టర్డే యాక్చువల్గా ఆయన స్టోరీ పెట్టాడు ఇన్స్టాలో. ఆ స్టోరీ ఏంటంటే రేపు అంటే ఈరోజు శోభిత ధూళిపాల మరియు నాగ చైతన్య వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరి లైఫ్ ఎలా ఉండబోతోంది అనే దాని గురించి ఖచ్చితంగా ఒక విశ్లేషణ ఇస్తానని ఆయనైతే ఆ స్టోరీలో పెట్టడం జరిగింది. కథ అక్కడితో ఆగలేదు. ఈరోజు ఆయన ఒక టీవీలో ఇచ్చినటువంటి ఏదైతే ఆ లైవ్లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏమన్నారంటే ఆయన వీళ్ళిద్దరి లైఫ్ కూడా 2027 నుంచి కష్టాల్లోకి వెళ్ళనుంది. వీళ్ళ మధ్యన కూడా ఒక ఉమెన్ వల్ల గొడవలు రాబోతున్నాయి, వీళ్ళు కూడా విడిపోయే అవకాశం ఉంది అని ఏవేవో సమ్ కైండ్ ఆఫ్ లెక్కలు వేసి ఆయనైతే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా కొద్ది కాలం ముందుకెళ్తే ఆయన చెప్పినటువంటి మాటలు మెయిన్గా అందరినీ ఇంపాక్ట్ చేసేలా ఎలా ఉన్నాయంటే కొన్ని నిజం అవ్వడం. వాస్తవానికి చాలా వరకు చాలామంది వేణుస్వామి వీడియోస్ని హైలైట్ చేయడానికి, వేణుస్వామిని నమ్మడానికి బికాస్ ఆఫ్ ద రీజన్ ఆయన చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఆయన ఇచ్చినటువంటి కొన్ని ప్రిడిక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ నిజం అవ్వడం వల్ల చాలా వరకు చాలామంది ఆయన నమ్మడం అయితే స్టార్ట్ చేశారు. సో వేణుస్వామి మెయిన్గా సెలబ్రిటీస్ వాళ్ళకి సంబంధించి పూజలు చేయడం, నేను ముందే చెప్పాను వీళ్ళ గురించి అని, ఇలా ప్రిడిక్ట్ చేసినవన్నీ నేను చెప్పినట్టు జరుగుతున్నాయని ఆయన ఎప్పుడైతే ఒక భరోసా జనాల్లో కల్పించడం స్టార్ట్ చేశారో అప్పుడు ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ కామన్ మ్యాన్లు కూడా వేణుస్వామి మీద ఫోకస్ చేశారు. వేణుస్వామి అనే వ్యక్తి ఎవరు, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను చెప్తున్నది ఏంటి, అతను నిజంగా బ్రాహ్మణుడా, ఒకవైపు నాన్ వెజ్ తింటానంటాడు, ఒకవైపు లిక్కర్ తాగుతానంటాడు, ఒకవైపు పబ్స్కి వెళ్తానంటాడు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు కదా, అసలు నిజంగా అతను బ్రాహ్మణుడేనా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అయింది. ఇప్పుడు మెయిన్గా ఇవన్నీ పక్కన పెడితే అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దామంటే నాగ చైతన్య గారు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న సమంత విషయంలో కూడా మెయిన్గా వేణుస్వామి గారు ఒకటైతే చెప్పుకొచ్చారంట, మీరు ఖచ్చితంగా పెళ్లి తర్వాత విడిపోతారు, మీరు కలిసి ఉండేలాగా మీ జాతకాలు లేవు, దయచేసి మీరు పెళ్లి చేసుకోకుండా దయచేసి ఇక్కడే దీన్ని ఆపేసే బెటర్ అని ఆయన అయితే ఒక హెచ్చరిక జారీ చేసినట్లయితే వేణుస్వామి రీసెంట్ టైం ఇంటర్వ్యూస్లో చెప్పారు. అంటే అప్పుడు చాలామంది ఓకే వేణుస్వామి చెప్పినట్టు జరుగుతుందేమో అని అనుకున్నారు. అయితే వేణుస్వామి కొన్నిట్లో రాంగ్ కూడా అవ్వచ్చని కొన్నిట్లో తేలింది. ఏటిల్లో అంటే రిజల్ట్స్ ఆఫ్ పొలిటికల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ క్రికెట్కి సంబంధించి అండ్ ఇండియా వరల్డ్ కప్, సో ఇలా చాలా వరకు ఆయన ప్రిడిక్ట్ చేసినవి రాంగ్ అయ్యాయి. చాలా బల్లగుద్దినట్టు కొన్నిట్లో ఆయన చెప్పినటువంటి ఆయన జ్యోతిష్య ప్రకారం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ప్రిడిక్షన్స్ ఉన్నాయో అవి ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత చాలా ట్రోల్స్కి గురయ్యారు. చాలా అంటే నిజంగా ఆయన అలాంటి మాటలు అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి ట్రోల్స్కి గురయ్యారంటే ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటికి లాక్కొచ్చి మాట్లాడే పరిస్థితి వరకు వచ్చింది. ఓకే, తర్వాత ఆయన మళ్ళీ రిలీజ్ అయ్యే వీడియో పెట్టారు. ఇప్పుడు సేమ్ సమంత గారికి ఎలాగైతే ప్రిడిక్ట్ చేశారో నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ విడిపోతుందని ప్రిడిక్ట్ చేశారు, అలాగే ఈవిడ శోభిత ధూళిపాల కూడా నాగ చైతన్య లైఫ్లో ఉండబోదు ఫ్యూచర్లో అని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్లో ఒక కలవరం అయితే స్టార్ట్ అయింది. వేణుస్వామిని నమ్మని వాళ్ళు ఇది చెప్పేదంతా ఫేకేలే, పెద్ద అందులో నిజం ఉండదు అనుకున్నప్పటికీ ఎక్కడో కొంతమంది నమ్ముతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇందులో నిజం ఉంటేనే వేణుస్వామి ఎంత బలంగా చెప్తున్నాడని కొంతమంది నమ్ముతున్నారు. ఇక్కడ మెయిన్గా వాట్ ఎవర్ జాతకాలు జ్యోతిష్యాలు ఇవన్నీ పక్కన పెడితే టు బి ఫ్రాంక్ నౌడేస్ ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉందంటే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవాల్సింది పోయి పెద్దది చేసుకుంటున్నారు. ఇన్ కేస్ వీళ్ళ లైఫ్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఇంకా వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు ఉన్నటువంటి దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోగలిగితే ఇంకా బెటర్. అనవసరంగా లైటర్ ఎమోషన్స్లోనే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా లైఫ్ అనేది మంచిగా వెళ్తుంది అని అయితే నా నమ్మకం. అండ్
ఒకసారి జరిగిన తప్పుని మళ్ళీ రిపీటెడ్గా రానివ్వకుండా వాటిని సరిదిద్దుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తే లైఫ్ అయితే ఖచ్చితంగా మంచిగా లీడ్ చేయొచ్చు అయితే నేనైతే అనుకుంటున్నాను. నాగ చైతన్య గారు ఈవెన్ని పెళ్లి చేసుకోవడం వెనక అసలు ఏ రీజన్స్ ఉన్నాయో తెలియదు కానీ వాట్ ఎవర్. సో మొత్తానికైతే మ్యారేజ్ అయితే జరుగుతోంది. ఇంకొద్ది రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ వచ్చేసింది నాగార్జున గారి తరపు నుంచి. ఆయనే ఆ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయితే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సో ఇప్పుడు వీళ్ళ పెళ్లి తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కొంతమంది క్యూరియాసిటీ ఉంది. మీరైతే ఏమనుకుంటున్నారు? చాలా వరకు నేను సోషల్ మీడియాలో చూస్తున్న దాని ప్రకారం నాగ చైతన్య సర్చింగ్ ఆఫ్ గోల్డ్ హీ లాస్ డైమండ్ అని ఇచ్చారు. అంటే సమంతాని డైమండ్తో పోలుస్తున్నారు. సమంతకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సమంత అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఇండస్ట్రీలో పాటు అటు కామన్ పీపుల్లో కూడా. సో ఓకే, పర్సనల్ లైఫ్కి వస్తే ఎలా ఉందో ఏంటో మీకు ఎలా అనిపిస్తుంది ఈ శోభితా ధూళిపాల నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం అనేది? తప్పనిసరిగా మీ ఒపీనియన్ అయితే కమెంట్ సెక్షన్ తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.